ఆ ఇద్దరికి నేనే టార్గెట్. మీడియాను టార్గెట్గా ఎంచుకోవడంలో ఎవరు ఆదర్శమో తెలియదు. కానీ భారత రాష్ట్ర సమితి వైసీపీలో విభక్త కవలలుగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ రాజకీయ అభ్యర్థులతో తలపడాలి, కానీ మీడియాను తమ ప్రత్యర్థులుగా ప్రకటించుకోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. స్వాతంత్ర వచ్చిన నాటి నుంచి అనేక మీడియా సంస్థలు ఆయా ప్రభుత్వాలకు మద్దతునివ్వడం, విమర్శించడం చూశాం. తమ ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాను ఇప్పటిలాగా రాజకీయ ప్రత్యర్థిగా ఎవరు ప్రకటించలేదు. ఎస్, ఇది నిజమే. ఆంధ్రప్రదేశ్లో 2014-19 మధ్యకాలంలోనూ 2024 నుంచి నేటి వరకు జగన్ మీడియా కూటమి ప్రభుత్వంపై ఎంతలా విరుచుకుపడుతున్నారో చూస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ మీడియాది అదే ధోరణి. తమది అంటే తమ దారికి రాని మీడియా సంస్థలను ప్రభుత్వ రంగ ప్రకటనను నిలిపివేయడం గతంలోనూ జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ జగన్ ఆంధ్రజ్యోతి సంస్థకు పైసా ప్రకటనలు కూడా ఇవ్వలేదు. అయినా వాటిని మేము ఖాతరు చేయలేదు. ఇప్పుడు అంతటితో ఆగకుండా మీడియాపై దాడులు చేయాలన్న నిర్ణయానికి కూడా రావడం ఆశ్చర్యంగా ఉంది. ఈ ధోరణికి సమర్థనీయమైతే కేసీఆర్ జగన్ రెడ్డి మీడియాలపై ఏ స్థాయిలో దాడులు చేయాలి అని చెప్తా ఉన్నారు. నిజంగా నిన్న మొన్ననే మహాన్యూస్పై జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి గెల్లు శ్రీనివాస్ టీం మహాన్యూస్పై దాడి చేసింది. అది పెద్ద ఎత్తున ఆ దాడిని ఏవిఎం కూడా ఖండించింది. నిజంగా దాని తర్వాత ఇక చాలదన్నట్లు మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీలు అంతా దిగి పొడుస్తామని చెప్తే మీ తాట తీస్తామని మేము కూడా చెప్పినాం. ఎందుకంటే ఒకసారి ఏమైనా తప్పు చేశారనుకో, చట్టపరంగా ఎప్పుడో న్యూస్ ఛానల్ చేసే పెద్ద దాడులు కావాయి. ఏదన్నా మీరు తెలియక ఏదైనా పెడితే న్యాయపరమైనటువంటి నిరూపణ, తప్పుడు వార్తలు ప్రచురించిన సందర్భంగా వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, వాళ్ళని బ్యాన్ చేయించవచ్చు. కానీ అట్లా కాకుండా దాడులకు తెగబడితే ప్రాణాలు పోతాయి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కరెక్ట్ కాదు. మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అనేక హోదాలో మీరు ఒరగబెట్టిన వాళ్ళు కూడా మళ్ళీ దాడులు చేస్తామని చెప్తే మీరు ఇక ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా నేను వార్నింగ్ ఇచ్చిన. ఇక్కడ రాధాకృష్ణ గారి విషయానికి వస్తే కూడా ఖచ్చితంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత టోటల్ మీడియా వన్ సైడ్ అయిపోయింది. ప్రభుత్వానికి మొత్తం మీద డోలు బాజా వాయిస్తూ ఉంది. అది మన అందరికి తెలిసిన విషయం. ఎవరు అవునన్నా కాదన్నా ఈ దేశంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాతనే మెయిన్ మీడియా పడిపోయింది. ఇది వాస్తవం. కానీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యతిరేకమైన మీడియాలు మాత్రం భారతదేశంలో కానీ ప్రపంచంలో కుక్కలుగా మారిపోయినాయి. అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన దాడులు చేస్తామంటే సంస్కృతి కాదు. ఖచ్చితంగా వాళ్ళు మీడియాలో ప్రసరిస్తే మీరు తప్పు అని చెప్పి ఖండించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు మాట్లాడింది అబద్ధం అని చెప్పి మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ దాడులకు ఎక్కడ కూడా తావలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది. ఒకసారి 2 సార్లు వార్నింగ్, 3వ సారి తీసి లోపటేస్తారని కూడా చెప్పిన నేను. ఎవరు కూడా దాడులకు తెగబడడం మంచిది కాదు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ప్రభుత్వం కూడా చెప్పింది. రాధాకృష్ణ గారు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు చెప్పినటువంటి పలుకులలో తప్పేం లేదు. ఇంకా చాలా రాసిర్రు, చదవాలని ఉంది. మీరు ఏమేమి రాసిర్రో ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న తప్పే. అయితే ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ధోరణికి శ్రీకారం చుట్టారు. అంటే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీడియాను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నారు. తెలంగాణ శాసనసభకు తొలిసారిగా ఎన్నికైనటువంటి కొందరు సభ్యులు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇబ్బంది పడడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఏలన చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసి తెలంగాణలో ఛానళ్ల ప్రసారాన్ని అడ్డుకున్నారు. 2024లో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపిక చేసినటువంటి కొన్ని మీడియా సంస్థలకు రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మీడియాపై ఆధారపడే రాజకీయాలు చేసేవారు బలమైనటువంటి నాయకులు కాలేరు. 2023 ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతి మినహా మిగతా మీడియా అంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని తలపై పెట్టుకొని మోసింది. అయినా ఎన్నికల్లో ఆయనకు ప్రజలు తిరస్కరించారు. రాజకీయ నాయకులు ఈ వాస్తవాన్ని ఎందుకు గుర్తించడం లేదో, ఆంధ్రప్రదేశ్ జగన్కు అనుకూలంగా ఆయన మీడియా ఎంత ప్రచారం చేసినా ఓటమిని తప్పించుకోలేకపోయారు కదా. ఇప్పుడు మీడియాపై దాడులు చేయాలనుకుంటున్న వారు అలా చేస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని గుర్తించలేకపోవడం విషాదం. బలరాశుడు వెరీ గుడ్, నిజమే, వాస్తవం. అటు జగన్ మీడియాకు ఇక్కడ చూద్దాం. క్రిమినల్ సైకాలజీలో ఆరితేరిన వారు ముందుగా ప్రత్యర్థుల బలహీనతలను అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో స్కెచ్ వేసి ఇక అమలు చేస్తారు. ఆ క్రమంలోనే ఏపీలో జగన్ అండ్ కో టీడీపీ శాసనసభ్యుల మంత్రులతో అంటే గూడు కట్టుకొని ఉన్నటువంటి భయాన్ని ఆసరిగా తీసుకొని విజృంభిస్తున్నారు. జన సైనికులు కూడా సోషల్ మీడియాలో ఉన్నతంగా చురుగ్గా క్షేత్రస్థాయిలో ఉండటం లేదు. భారతీయ జనతా పార్టీ టచ్లోనే నాట్ అన్నట్లో ఉంటుంది. సరే, నేనేమంటున్నానంటే ఏపీ విషయానికి వస్తే ఎవరేం తక్కువ లేదు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా మీద విరుచుకుపడితే టీడీపీ దాని తాత. కానీ తెలంగాణ అట్లా కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీలను చంపితే టీడీపీలు పోయి వైఎస్ఆర్ చంపుతారు. వీళ్ళిద్దరు ఈక్వల్ ఉంటారు, వాళ్ళిద్దరిని ఈక్వల్ చూడాలి. కానీ తెలంగాణలో అట్లా కాదు. తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రమే ఈ పని చేస్తుంది, బీజేపీ రెచ్చగొడుతుంది. కాంగ్రెస్ ప్రజాస్వామ్యానికి ఎవడన్నా ఒకటి చిల్లరగాడు ఉంటే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడంలో, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం లోపల కాంగ్రెస్ అన్ని 100% ముందర ఉంటుంది. రేవంత్ రెడ్డి కారణం. ఇంత అల్లర్లు చేసినా, ఇన్ని గొడవలు చేసినా ఒకరి మీద కేసు లేదు, ఒకరి లోపలేదు. ఎందుకంటే కక్షలు కారణ్యాలతోనే ఈయన పరిపాలన చేయట్లేదు. అద్భుతమైనటువంటి పాలన కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా దేశానికి ఆదర్శం అని మేము చెప్తా ఉన్నాం.